భక్తివశ్య భక్తిగమ్య భక్తిప్రియ లలితా సహస్రంలో చెప్పిన మాటలమ్మా. భక్తిప్రియ భక్తిగమ్య భక్తివశ్య భయాపక. మనకి జ్ఞానం ఉండకపోవచ్చు, వైరాగ్యం ఉండకపోవచ్చు, భక్తికి ఏం లోటండి? అది అందరికీ ఉందని చెప్తున్నారుగా. తేలికని భక్తి మార్గం చాలా తేలిక, భక్తి మార్గం చాలా తేలిక. మరి చాలా తేలికైన మార్గాన్ని కూడా మనం ఆచరించలేకపోతున్నామే. భక్తిప్రియ భక్తిగమ్య భక్తివశ్య భయాపక. భక్తి అంటే ఇష్టం అమ్మవారికి, అందుకని భక్తిప్రియ. భక్తిగమ్య భక్తికి ఆవిడ లక్ష్యాన్ని చేరుకుంటాం మనం భక్తితో. భక్తిగా ఆవిడ వశురాలు అవుతుంది. భక్తివశ్య భయాపక. భక్తి ఉన్నవాడికి భయం ఉండదు. ప్రహ్లాదుడు భక్తుడు, అందుకే ఏనుగులతో తొక్కించిన, పాముల చేత కరిపించిన, శూలాలతో పొడిచిన, సముద్రంలో తోసేసిన భయపడలేదు. భక్తుడు కూడా భయపడుతున్నాం మనం ఈవేళ. విచిత్రంగా ఓ 10 ఏళ్ల బట్టి భక్తి వల్ల భయం ఎక్కువవుతుంది. ఎందుకంటే భక్తి పేరు మీద జరుగుతున్న ప్రచారంలో జరిగేదంతా భయమే. నీకు ఏలినాడు శని పట్టింది, కుజు దోషం పట్టింది, అష్టమ శని పట్టింది, రాహుకోత కేతు దోషం పట్టింది అని చచ్చిపోతున్నాడు వినేవాడు. ఎక్కడ ఏం పట్టిందో తెలియదు, అన్ని వాడికే పట్టే, చెప్పేవాడికి మనకేం పట్ల. అంత భయం ఎందుకు? మా ఇంట్లో ఎవరో పోయారండి, సంవత్సరకాలు అవ్వలేదండి. సంవత్సరకాలు అవ్వలేదు, 6 నెలలు అయిందండి. దేవీ భాగవతం చదవచ్చా? నిన్న ఫోను. నాకు ఆశ్చర్యం, దేవీ భాగవతం ఏమైనా మైల గ్రంథమా? ఇది అమ్మవారి మహిమ, నేను రోజు చదువుతున్నా. సంవత్సరకాలు అవ్వలేదుట. అదేమిటిది? సంవత్సరకాలు అవ్వబోతు చదవడానికే టికెట్ తీసుకుంటుంది అమ్మవారు వచ్చి. మెయిల్లో ఉండగా చదివామని. మెయిల్ ఎంత ఘోరమా? మనుషులు ఎవరో పోరా? మనకు నమ్మకాలు ఇలా వచ్చేయండి. అంటే మనిషి పోయినప్పుడు చేసేటువంటి అపరకర్మలు ఎలా అయిపోయాయంటే మన విపరీతంగా భయపడుతున్నాయి. ఇవి మన ఇంట్లో జరగడం కాదు, ఎవరింటోనన్నా జరిగితే మనం హాజరైతే మన ఇంట్లో ఏదో జరిగిపోతుందేమో. ఈ మధ్యన మా పిల్ల పెళ్లి చేసాం, అందుకని మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అదేమిటమ్మా? శుభకార్యానికి పిలిచినా మనం వెళ్ళకపోయినా తప్పు లేదండి. మన బంధువుల్లో ఏదైనా దుర్వార్త వచ్చింది అంటే మనంతా మనం వెళ్ళి ఓదార్చాలి. మన కనీస బాధ్యత అది, మానవత్వం అంటారు దానికి పిలవడం ఏమిటి? పెళ్ళికి రావాల్సిన పని లేదేమో, వెళితే పెడతాను, లేత లేదు మన వీళ్ళని బట్టి. ఏదైనా అనుకోంది జరిగితే ఖచ్చితంగా వెళ్ళాలని, లేకపోతే బంధుత్వానికి అర్థం లేదు. ఇంకా తగ్గిన వాళ్ళం మనం కూడా ఓదార్చకపోతే ఎవరు ఓదారుస్తారు వాళ్ళని? దానికి శంకల. పెళ్ళికేమో మేము వద్దాం అనుకున్నాం, పిలవలేదు, ఎందుకు పోజుకోవడానికా? బాగా చెప్పనే లేదు. ఏం చెప్పేది నీకు? అవసరం లేదు, చెప్పలేదు, ఊరుకోరాదా? తెలంగాణ భాషలో అయితే సప్పుడుసే కూర్చోరాదా అంటారు. అంతే, కూర్చో మాట్లాడక. పిలవకపోతే ఏమైంది నీకు? పిలవం, అవసరమైన వాళ్ళనే పిలుస్తాం. ఎవరిని పిలవాలో మాకు తెలుసు. మొత్తం మనకేదో పలుకుబడి ఉంది కదా అని దేశం అంతా పిలిస్తే రేపు పొద్దున్న తట్టుకోద్దు. అబ్బాయి పెళ్ళికి పిలవకపోతే వంక. అది ఏదైనా జరిగింది అనుకోండి, ఎవడు రాడు, ఎందుకంటే వెళ్ళకూడదు. అబ్బాయి ఎప్పుడు వెళ్ళాలి? నిజంగా మనం ఎలా ఆలోచిస్తున్నాం అసలు? దానికి శుక్రవారం, మంగళవారం, అమావాస్య, సతంతువు, వితంతువు, 100 రకాల మాటలు చెప్పేస్తున్నామే. ఏదైనా శుభం జరిగి వాళ్ళు ఏదైనా బాగుంటే శుభంగా మమ్మల్ని పిలవలేదు, మాకు చెప్పలేదు, మాకు పార్టీ ఇవ్వలేదని అడుగుతున్నారు. పార్టీ కోసం అని ఏడుపంతా. నేను అక్కర్లేదు, నీకు నేను ఇచ్చే పార్టీ కావాలి. ఇది ధర్మాన్ని ఆచరిస్తున్నామా, మనం ప్రచారం చేస్తున్నాం. భక్తి పేరు మీద భయాలు ఎక్కువవుతున్నాయి.